రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల మెప్పు పొందుతున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రోత్సహిస్తుండగా ఇందుకు ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రివర్గం పీసీసీ కార్యవర్గాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో 1-2% ఉన్న కులాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వగా అందుకు భిన్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దళితులకు, బీసీలకు పెద్దపీట వేసినట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా చారిత్రాత్మక నిర్ణయాలతో పేద ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి మరింత ఉత్సాహంతో కొత్త పథకాలు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ సరఫరా, పేదలకు ఒకేసారి 3 నెలల ఉచిత బియ్యం అందజేసినటువంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి బయట పెడుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని జీర్ణించుకోలేక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత కొత్త డ్రామాలకు తెరలేపుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నో ఆశలతో నమ్మి ఓటేసిన గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రాని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యే చనిపోతే మాత్రం పరామర్శకు వెళ్లినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు సామాజిక న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఈ యొక్క పార్టీ అని గతంలో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన మేరకు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, దళితులకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు సమాజానికి భారతదేశానికి ఒక మంచి సూచనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి మంత్రివర్గ విస్తరణలో బడుగు బలైన వర్గాలకు, బీసీ ముద్దుబిడ్డ కానీ, దళితులకే కానీ, ఎస్టీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించడం జరిగింది. అలాగే నిన్న ప్రకటించినటువంటి పీసీసీ కార్యవర్గంలో కూడా ఈరోజు బలుగు బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరోసారి రుజువు చేయడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకే సామాజిక వర్గానికి సముచిత స్థానం ఉంటుండే, బడుగు బలహీన వర్గాలను కరివేపాకుగా వాడుకోవడం జరిగింది. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు బడుగు బలహీన వర్గాల గురించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రాజకీయ పదవుల్లో కానివ్వండి, వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా మనవి చేసే జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు ఉచిత బస్సే కానివ్వండి, ఉచిత కరెంటే కానివ్వండి, ఈరోజు రాజీవ్ యువశక్తి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే ఎన్నో ఉద్యోగాలను ఈరోజు నామినేట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందింది. అలాగే ఈరోజు చూస్తున్నటువంటి సమాజంలో బడుగు బలహీన వర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అనగదొక్కుందో ఈరోజు సమాజంలో చూడడం జరుగుతుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బడుగు బలైన వర్గాల గురించి హార్నిషల్ కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉండాలని సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.